మిత్రులారా, మనం రోజు ఎన్నో పుస్తకాలు చూస్తుంటాం. జేబులో పట్టే నవలల నుండి చేత్తో పట్టుకునే పాఠ్య పుస్తకాల వరకు అన్నీ మనకు తెలుసు. కానీ ఒక పుస్తకం బరువు 28 కిలోలు ఉంటుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఆ పుస్తకాన్ని తిరగేయాలంటే ఒక మనిషి బలం సరిపోదు. దాని అక్షరాల్లో దాగున్న జ్ఞానాన్ని కొలవడానికి ఒక జీవితం సరిపోదు. అదే దివ్య వేదవాణి. మన సనాతన ధర్మానికి మూల స్తంభాలైన 4 వేదాలను ఒకే చోట చేర్చిన అద్భుత అక్షర కావ్యం. ప్రస్తుతం ఇది మన విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలోని డాక్టర్ విఎస్ కృష్ణ గ్రంథాలయంలో కొలువై ఉంది. సాధారణంగా వేదాలు అంటే కేవలం పండితులకు, సంస్కృతం తెలిసిన వారికి మాత్రమే పరిమితం అనుకుంటాం. కానీ ఈ గ్రంథం ప్రత్యేకత వేరు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం ఈ 4ంటిని సంస్కృత శ్లోకాలతో పాటు సామాన్యులకు కూడా అర్థమయ్యేలా స్పష్టమైన తెలుగులోకి తర్జుమా చేశారు. దీని వెనుక 2 మహానుభావుల దశాబ్దాల కృషి ఉంది. వారే గురు శిష్యులైన వేదానంద సరస్వతి మరియు వేద ధర్మ ప్రచార ట్రస్ట్ అధ్యక్షుడు మరి కృష్ణారెడ్డి. 2019లో వెలుగు చూసిన ఈ గ్రంథం కోసం వారు పడ్డ శ్రమ వర్ణనాతీతం. ఈ పుస్తకం గురించి ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. పేజీలు 4000కు పైచిలుకు. దీని బరువు 28 కిలోలు. దీని ధర 24,000 రూపాయలు. ఇది కేవలం పుస్తకం అనుకుంటే పొరపాటే. అక్షర రూపంలో ఉన్న దేవాలయం. ఇంతటి అమూల్యమైన గ్రంథాన్ని భద్రపరచడానికి మన ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీ కంటే ఉత్తమమైన చోటు ఏముంటుంది? విఎస్ కృష్ణ గ్రంథాలయం అంటే కేవలం పుస్తకాల నిలయం కాదు, అది ఉత్తరాంధ్ర విజ్ఞాన భాండాగారం. అక్కడ అడుగు పెడితే 100 ఏళ్ల చరిత్ర వినిపిస్తుంది. డిజిటల్ యుగంలో మనం ఫోన్లలో సమాచారాన్ని వెతుక్కుంటున్నాం. కానీ ఇలాంటి భారీ గ్రంథం ముందు నిలబడి ఆ పేజీలను తాకుతుంటే కలిగే అనుభూతి అది ఏ ఇంటర్నెట్ కూడా ఇవ్వలేదు. చదువు వచ్చిన ప్రతి ఒక్కరూ సులభంగా వేదాలను అర్థం చేసుకోవాలన్నదే ఈ గ్రంథకర్తల ఆశయం. అందుకే ఎప్పుడైనా వీలు చిక్కితే వైజాగ్ వెళ్ళినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళండి. ఆ 28 కిలోల జ్ఞాననిధిని కల్లారా చూడండి. మన సంస్కృతి ఎంత గొప్పదో, మన పూర్వీకులు ఎంతటి విజ్ఞానాన్ని అందించారో తెలుసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. పుస్తకం చదవడం అంటే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళడమే. మరి మీరు ఆ ప్రపంచంలోకి వెళ్ళడానికి సిద్ధమేనా? అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి. డాక్టర్ విఎస్ లైబ్రరీలో నేను లైబ్రరీ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఇది దివ్య వేదవాణి అని చెప్పి బుక్, సాంస్క్రిట్ బుక్ నుంచి తెలుగులోకి అనువాదం చేశారు. ఇది దివ్య వేదవాణి. 4 వేదాలని కూడా తెలుగులోకి అనువాదం చేశారు 2018లో. 2019లో మన లైబ్రరీకి రావడం జరిగింది. దీని ఖరీదు 24,000. ఈ గురు శిష్యులు ఇద్దరు కూడా దీన్ని ప్రచురించారండి. వేదానంద సరస్వతి గారు, మరి కృష్ణారెడ్డి గారు. 2019లో మనకి ఇక్కడికి లైబ్రరీకి వచ్చింది. 24,000 కాస్ట్. 4 వేదాలు కూడా ఇందులో ఉంటాయి. యజుర్వేదం, సామవేదం, అథర్వ వేదం, ఋగ్వేదం 4 వేదాలు కూడా ఇలా ఉంటాయి. మనకి 4,516 పేజీలు ఉన్నాయి మనకి ఇవి. దీని బుక్ కాస్ట్ 24,000. అంటే అసలు ఈ బుక్ యొక్క పర్పస్ ఏంటి? అంటే అందరికీ కూడా సులువుగా అర్థం అవడం కోసం సాంస్క్రిట్ని తెలుగులోకి అనువాదం చేసి అన్ని వేదాలను కూడా ఏ వేదంలో ఎన్ని పేజీలు వస్తున్నాయి మనకి ఇవన్నీ కూడా ప్రచురం చేయడం జరిగింది. భావితరాల వాళ్ళ పిల్లలందరికీ కూడా అర్థమైన రీతిలో తెలుగులోకి అన్ని ప్రచురం చేయడం జరిగింది. మనకి ఇవన్నీ కూడా అంటే వేదాలు అవి నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా సులువుగా అర్థం అవుతుందండి. ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి దీని మీద ఏమైనా అవగాహన ఉందా? మన బుక్ ఎగ్జిబిషన్ నేషనల్ లైబ్రరీ వీక్ టైంలో అందరికీ తెలియడం కోసం ఇవి లైబ్రరీలో మనం ప్రచురిస్తాం. బుక్ ఎగ్జిబిషన్లో కూడా ఇవి బుక్ని పెట్టి అందరికీ కూడా మనం తెలియజేస్తామండి. దీనికోసం ప్రత్యేకంగా ఎవరైనా వచ్చిన వాళ్ళకి కూడా మేము దీన్ని సందర్శించిన వాళ్ళకి అందరికీ కూడా చూపించడం జరుగుతుంది లైబ్రరీ గారి పర్మిషన్ తోటి.
సరే ఇప్పుడున్న స్టూడెంట్స్ దీన్ని ఏమైనా చదవడానికి ఏమైనా ఆసక్తి ఏమైనా చూపిస్తున్నారా? చాలామంది పెద్దవాళ్ళు వస్తుంటారండి. తెలుగు డిపార్ట్మెంట్ నుంచి చాలామంది వచ్చారు. కొంతమంది జిల్లా కోర్టు నుంచి, కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా దీని మీద తెలుగు మీద సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సాంస్క్రిట్ వాళ్ళు చాలామంది తెలుసుకోవడం కోసం దీని మీద వచ్చారు. ఈ బుక్ మాకు హైదరాబాద్ నుంచి వచ్చిందండి. బుక్ ఇది ఉస్మానియా యూనివర్సిటీ ఉంటుంది. మా దగ్గర ఈ కాపీ ఒకటి ఉందండి.